So now I would like to call Vikrant Ravi from 4th standard to perform Pitala Dora. రాలేదంటారు, అందుకనే లండన్ నుంచి లండన్ ఫ్లైట్ ఎక్కి లట్టుకు నడిచిపడ్డానండి. వచ్చేసాను అమలాపురం పిట్టల ద్వారా. ఇవన్నీ మన ఇంట్లో డబ్బుకైనా ధాన్యానికైనా లోటు లేదు. మరి కోట్లుంటే కుక్కలు తినేస్తున్నాయి, లక్షలుంటే నక్కలు తినేస్తున్నాయి, వేలుంటే ఎలుకలు తినేస్తున్నాయి, 10లుంటే పందులు తినేస్తున్నాయి, ఆఖరికి చిల్లర అంటే చీమలు తినేస్తున్నాయి. తినడానికి తల మీద బొచ్చు తప్ప ఏం మిగలడం లేదండి. ఇవన్నీ మా ఇంట్లో నిన్న భోజనాల్లో ఏం పెట్టామంటే వంకాయ తింటే ఉంగిపోతారు, బీరకాయ తింటే బిసుకుపోతారు, గోంగూర తింటే గొక్కుంటారు. అందుకనే కడాయి చారు, బడాయి పప్పు, 7 రైస్ కేరళ నుంచి చేపించామండి. ఇవన్నీ మరి తిన్నాక 2 బాగానే ఉన్నారు, 3 మంచాన్ని గడుచుకున్నారు. ఇవన్నీ మా ఇంట్లో ఏప్రాలు దెబ్బలు ఆడుకుంటే నాపరాళ్ళు పగిలిపోయినాయండి. మరి మా ఇంట్లో 3 పేదలు కొట్టుకుంటే వర్షం వచ్చి వాన కురిసి అందరూ వరదలో కొట్టుకుపోయారండి. మేము ఇచ్చిన 30-20 కాగిత పేపర్లతో వాళ్ళని ఒడ్డుకు తీసుకొచ్చామండి. ఇవన్నీ మరి మా ఇంట్లో 3 పేరెంటాలు ఉన్నారండి. ఎవరంటే ముక్కులేని ముసలమ్మ, నడవలేని నాగమ్మ, ఏళ్ళలేని వెంకాయమ్మ. వాళ్ళు 3 చీరలు అంటుంటే నాకు తెలిసిన అర్రంగడ్డ దగ్గరకు తీసుకెళ్ళి వాళ్ళకి 3 వాతలు పెట్టించానండి. పొద్దున్నే చూసేసరికి ఎర్రగా అయ్యి కందిపోయినాయండి. ఇవన్నీ మా ఇంటికి పొద్దున్న సీఎం గారు వచ్చి 6 రూపాయలు అడ్వాన్స్ ఇస్తా అని చెప్పారండి. పాకిస్తాన్ బోర్డర్కి వెళ్ళి యుద్ధం చేయమన్నారండి. సరే అని చెప్పి పుట్టుకలంతా తుపాకీ, జీడిపప్పు లాంటి జీపు తీసుకొని వెళ్ళానండి. జీప్ ఏమో నీళ్ళల్లో పడింది, నేనేమో ఇక్కడ పడ్డానండి. ఇవన్నీ మరి మీలాగా నేను పెద్ద డాబాలు కట్టాలంటే కింద పునాదులు లేవు, పైన టాప్ లేదు. మా టాప్ ఎప్పుడు గాల్లో లెగుస్తూ ఉంటుందండి. పెంకేస్తే పగిలిపోయిద్ది, ఇటుక వేస్తే నలిగిపోయిద్ది. అందుకనే మా కలెక్టర్ గారు భలే కలపొద్దని చెప్పారు. ఏం కలపమన్నారంటే బొప్పాస కలపమన్నారు, జిల్లెడు కలపమని చెప్పారు, వరిగట్టు కలపమని చెప్పారు, చీపిరి పుల్లతో కిటికీలు తయారు చేయమన్నారు. థ్యాంక్ యూ.